హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ దత్తు సార్. ఈరోజు మన వీడియోలో డిగ్రీ లెక్చరర్ 1:2 సంబంధించినటువంటి వివరాలు తెలుసుకుందాం. సో ముందుగా ఇది వెబ్సైట్లో రాత్రి 11 తర్వాత అప్లోడ్ చేయడం జరిగింది. సో చాలా లేట్గా వచ్చింది, అందుకే కొన్ని పేపర్లలో వచ్చింది, కొన్ని పేపర్లో రాలేదు. సో ముందుగా మనం ఏం చేయాలంటే ఫస్ట్ TREIRB ట్రైబ్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళాలి. సో అట్లా చూస్తే మనకు ఫస్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పేసి. సో ఇక్కడ లేటెస్ట్ న్యూస్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. సో ఇక్కడ ఫస్ట్ చూసుకోండి. సో ఈ విధంగా మనకు ఫస్ట్ డిగ్రీ లెక్చరర్స్ సంబంధించిన లిస్ట్ 1:2 సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ వచ్చింది. సో ఈ విధంగా మనకు టెక్స్ట్ ఫైల్ PDF డౌన్లోడ్ అవుతుంది. సో దాన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా కనిపిస్తుంది, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు ట్రైబ్ అని చెప్పేసి. సో ఈ డీటెయిల్స్ ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ పిక్స్ అప్ ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ డెమాన్స్ట్రేషన్ 1:2 రేషియో. అంటే ఒక పోస్టుకు 2 చొప్పున సర్టిఫికేట్ వెరిఫికేషన్కు మరియు డెమాన్స్ట్రేషన్కి అంటే డెమోకి మరి ఇంతమంది సెలెక్ట్ చేశాము అని చెప్పేసి, ఒక సబ్జెక్టుకి ఎన్ని పోస్టులు ఉన్నాయి దాన్ని 1:2 పరంగా ఇక్కడ పిలుస్తున్నామని చెప్పి చెప్తున్నారు. నోటిఫికేషన్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ డెమాన్స్ట్రేషన్. సో ఇది మరి పద్ధతి అన్నమాట. సో దీని ప్రకారం స్టార్టింగే ఇది ఇవ్వాల్సింది, కానీ ఇప్పుడు అందరు డిమాండ్ చేయడం వల్ల, లొల్లి చేయడం వల్ల ఇప్పుడు ఏమైంది, సో మళ్ళీ డిగ్రీ లెక్చర్ నుంచి భర్తీ చేద్దామని చెప్పేసి డిగ్రీ లెక్చర్ సంబంధించిన 1:2 కూడా తీసుకొచ్చారు. సో దీనికి సంబంధించినటువంటి మళ్ళీ సేమ్ అదే మ్యాటర్ అయితే అదే ఇచ్చాడు. సో ఇక్కడ 1 పాయింట్ దగ్గర చూసుకుంటే మనకు లెక్చరర్స్ ఇన్ డిగ్రీ కాలేజెస్ నోటిఫికేషన్ నెంబర్ 1/2023 ఇది నోటిఫికేషన్ నెంబర్ 1 అన్నట్టు. ఈ డిగ్రీ కాలేజెస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ డెమాన్స్ట్రేషన్ ఫ్రమ్ 19 ఫిబ్రవరి 2024 టు 20 ఫిబ్రవరి అంటే 19-20 ఈ నెల 19-20 తారీఖులో మరి ఈ డెమాన్స్ట్రేషన్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ప్రతి ఒక్క మిత్రులు ఈ 1:2లో సెలెక్ట్ అయినటువంటి ప్రతి ఒక్కరు తమ తమ సర్టిఫికేట్లు, సో ఏ సర్టిఫికేట్లు ఉండాలి, ఎన్ని ఉండాలి అనేది మీకు అందరికీ ఇప్పటికే తెలిసే ఉంటుంది. చాలామందికి మరి PGTకి వెళ్ళిన వాళ్ళకి అనుభవం ఉంటుంది. సో PGTతో పాటు డిగ్రీ లెక్చర్ కూడా కొంతమందికి వచ్చే ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళకైతే ఇబ్బంది లేదు, కానీ PGTలో రాకుండా ఈ కేవలం ఈ డిగ్రీ లెక్చరర్స్ ఉద్యోగం సాధించిన వాళ్ళకు మాత్రము కొత్తగా కావచ్చు. సో ఇబ్బంది ఏం లేదు. సో ఇక్కడ వెన్యూ అండ్ టైమ్ విల్ బి ఇన్ఫార్మ్డ్ సెపరేట్లీ అని చెప్తున్నాడు. అంటే ప్రత్యేకించి అది వెన్యూ అంటే ప్లేస్ ఎక్కడ, ఇవన్నీ ఎక్కడ అని మేము ప్రత్యేకంగా ఇన్ఫార్మ్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ విషయానికి వచ్చినట్టయితే ఏమేమి సర్టిఫికేట్ అంటే ఏం లేదు, చెక్ లిస్ట్, హాల్ టికెట్ కావాలా, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే SSC మెమో, కాన్వికేషన్ సర్టిఫికేట్స్ అంటే మార్క్స్ మెమోస్ అంటే గ్రాడ్యుయేషన్ కావాలి, PG అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కావచ్చు, ఇవన్నీ కావాలా. సో ఈ విధంగా స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 1st to 7th క్లాస్ సర్టిఫికేట్స్ అంటే బోనాఫైడ్ సర్టిఫికేట్లు అన్నీ 1 నుంచి 7 వరకు అయితే ఉండాలంట. సో ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రతి ఒక్కరికి ఉండాలా. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే సర్టిఫికేట్ అంటే తెలంగాణ వచ్చిన తర్వాత, అంటే అంతకుముందు 2014 కంటే ముందు కాదు, 2014 తర్వాత వచ్చినటువంటి లేటెస్ట్ తీసుకుంటే బాగుంటుంది. క్యాస్ట్ ఒకటి ఇస్తారు కాబట్టి మీ దగ్గర అందరి దగ్గర ఉండే ఉంటుంది. నాన్ క్రీమీ లేయర్ అది BC క్యాండిడేట్లకు అయితే నాన్ క్రీమీ లేయర్ తీసుకోండి తప్పకుండా. EWS వాళ్ళకైతే EWS సర్టిఫికేట్ తీసుకోండి. ఎవరైనా డిజేబిలిటీ సర్టిఫికేట్ ఉంటే సదరన్ సర్టిఫికేట్లు వాళ్ళు కంపల్సరీ తీసుకోవాలా. సో ఆ రకంగా ఉన్నారు. ఇక NOC ఫ్రమ్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే NOC సర్టిఫికేట్ తీసుకోవాలా. సో ఇక సర్వీస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ క్యాండిడేట్స్ అంటే ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు అయితే వాళ్ళు కావచ్చు, వాళ్ళ సర్టిఫికేట్ కావచ్చు. అంటే హూ ఆర్ క్లెయిమింగ్ ఏజ్ రిలాక్సేషన్ కావాలనుకున్న వాళ్ళకి ప్రత్యేకించి అలాంటి వాళ్ళు కానీ, అంటే ప్రూఫ్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు కూడా అప్లై చేసుకుంటే వాళ్ళకు ఎక్స్ సర్వీస్ మెన్ రిజర్వేషన్ వర్తించాలంటే ఆ సర్టిఫికేట్ ఉండాలి. సేమ్ లేదు అంతే, మీ దగ్గర ఉన్న ప్రతి ఒక్క సర్టిఫికేట్ ఒక 3-4 సెట్లు పెట్టుకుంటే 2 సెట్లు అడిగాడు. సో ఎందుకైనా మంచి మనము ఒక 3 సెట్లు 4 సెట్లు ఉంచుకోవాలా. సో వాటినే మనము అటెస్టేషన్ చేసుకోవాలా గెజిటెడ్ హెడ్ మాస్టర్తో. సో ఈ విధంగా ఇవన్నీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ విధంగా మనకు ప్రతి సబ్జెక్టు రిలీజ్ చేశారు. సో డిగ్రీ లెక్చరర్స్ తెలుగు, తర్వాత డిగ్రీ లెక్చర్స్ ఇంగ్లీషు, తర్వాత డిగ్రీ లెక్చర్స్ మ్యాథమెటిక్స్, ఇక తర్వాత డిగ్రీ లెక్చర్స్ స్టాటిస్టిక్స్, డిగ్రీ లెక్చర్స్ ఫిజిక్స్. సో ఈ విధంగా డిగ్రీ లెక్చరర్ కెమిస్ట్రీ, ఈ విధంగా మనకు అన్ని ఇచ్చారు. డిగ్రీ లెక్చర్ బాటనీ, డిగ్రీ లెక్చర్ జియాలజీ,
సో తర్వాత మనకు డిఎల్ జియాలజీ, డిఎల్ బయోటెక్నాలజీ, డిఎల్ సైకాలజీ. సో ప్రతి పోస్టు భర్తీ చేశారు. డిఎల్ హిస్టరీ, డిఎల్ ఎకనామిక్స్, డిఎల్ పొలిటికల్ సైన్స్, డిఎల్ జర్నలిజం ఒకే పోస్ట్ ఉంది, ఇద్దరిని సెలెక్ట్ చేయడం జరిగింది. సో మరి ఎవరు అవుతారో తెలియదు ఇక్కడ. డిగ్రీ లెక్చర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆల్మోస్ట్ మనకు 14 పేర్లు ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ విధంగా డిగ్రీ లెక్చర్స్ రిజల్ట్స్ అయితే వచ్చింది. సో డిగ్రీ లెక్చర్స్ అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత జూనియర్ లెక్చర్స్ కంప్లీట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో మన ఫస్ట్ అయితే పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ వచ్చిన తర్వాత, పీజీటీ ఇచ్చిన తర్వాత అది మొత్తం ప్రక్రియ పూర్తయిన దాకా రిజల్ట్ ఇవ్వలేదు, అది అయిపోయింది కాబట్టి. సో ఇప్పుడు మళ్ళీ డిగ్రీ లెక్చర్స్కి వచ్చారు. ఇప్పుడు ఇదే డిగ్రీ లెక్చర్ ముందిచ్చుంటే ఈ పాటికి ఏ ఇబ్బంది లేకుండే. సో ఈ ధర్నాలు కానీ, ఈ లొల్లులు కానీ ఇవన్నీ ఉండకుండే. సో ఈ విధంగా పెద్ద నుంచి చిన్న భర్తీ చేయాలి. సో ఈ విధంగా చేసిన తర్వాత కూడా ఇంకా ఏమైనా మిస్టేక్స్ ఉంటే, ఏమైనా ఇప్పటికే ఒక పీజీటీ కానీ ఇంకెవరు ఇచ్చినవి ఉంటే, సో ఎక్కడన్నా ఖాళీలు ఉంటే ఎట్టి పరిస్థితి దాన్ని బ్యాక్లాగ్ ఉంచకూడదు, ఖచ్చితంగా దాన్ని భర్తీ చేసి తీరాల్సింది. సో అది మరి ప్రజలందరూ అంటే అభ్యర్థులందరూ కోరుకునేది. సో అయితేనే ప్రభుత్వం మీద సానుకూలత ఉంటుంది, లేకుంటే ఇది దెబ్బపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కోరి మరి తెచ్చుకున్నటువంటి ఈ ప్రభుత్వం ఉపాధ్యాయ రిలేటెడ్ జాబ్స్ భర్తీ చేస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. పొరపాటున అది జరగలేదనుకో ఖచ్చితంగా దాని ప్రభావం ఎంపీ ఎలక్షన్ మీద ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం అలర్ట్ అయిందంట అనిపిస్తుంది. సరే చూద్దాం, మరి మిగతా విషయాల గురించి మనం మళ్ళీ ఒకసారి వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సెలెక్ట్ అయిన వాళ్ళు మన ఛానల్లో ఎంతమంది ఉన్నారో ఒకసారి మీరు మన ఛానల్లో నాకు మెసేజ్ పెట్టండి, నేను వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను. సో ఎవరైనా ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసే డిఎస్సి ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా మన ఛానల్ని సంప్రదించండి. వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను కామెంట్ బాక్స్లో. సో జాయిన్ అవ్వండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.